మమ్మీ ఏం చేస్తున్నావు? పోలేలు చేద్దాం అనుకున్నా. పోలేకి ఒక టిఫిన్ బాక్స్ కందిపప్పు ఉడికించుకోవాలి. ఏదో ఉట్టి పప్పు ఒక్కటే వేసి ఉడికించాలి. కొంచెం ఉడికినాక కరెక్ట్ మనం ఎంత కొలతతోనా పప్పు తీసుకున్నామో సేమ్ అదే కొలతతోనా బెల్లం వేసుకోవాలి. స్మూత్గా తడుపుకోవాలి, చాలా లూజ్గా తడపాలి. పోలేలకు బచ్చాలు అంటారు, పోలేలు అంటారు. కన్నడలో ఓళిగి అంటారు, కన్నడ లాంగ్వేజ్లో అదండి. మన సైడ్ కర్ణాటక సైడు ఏమంటారు? పోలేలు అంటారు దాన్ని. పది మందికి అవుతుందా? 10 మందికి సొంటి సోపు అనమాట. ఒక స్పూన్ అంతా సొంటి సోపు పప్పులు వేసి కొంచెం బెల్లం వేసి ఉడికించాలి. ఉడికించి చిక్క పడేదాకా ఉడికించుకోవాలి. పోలేదు వేస్తున్న వయసు పప్పు ఉడికింది, పిండి నానబెట్టిన పెంచి మీద చేసి ఒకటే లేదు. ఎందుకు లేట్ అయింది మమ్మీ? అది చల్లగా కావాలి, పిచ్చికి వేసుకోవాలి పప్పుని. పూలు అయినాక పిండి అంటే పిండిలో పెట్టేసారు. కనిపిస్తలేదమ్మా నువ్వు ఎట్లా చేస్తున్నావు అని. వేసిరా దగ్గరమా. ఇగో ఇంతే ఈజీగా ఇట్లా కవర్ పెట్టేసి ఇట్లా చేసాలి. ఫస్ట్ చేసినా కదా ఒకటి దేవుడు పెట్టాలి. ఫస్ట్ నైవేద్యం, తర్వాత మనం తినాలి. అంటే పూలలు అంటే ఇట్లా రావాలి, కరెక్ట్ మంచిగా వస్తుంది. పూలలు బాగా పొంగుతున్నాయి, బాగా వస్తుంది, పూలక్క మంచిగా వస్తుంది. ఇక పూలలు ఎంత టేస్ట్ ఉంటాయి ఇట్లా చేస్తుంటే, చాలా బాగుంటాయి. ఎట్లా చేసినా వేడి పూలలు అంతేనా? ఇంకా ఎక్కువ చేసలేవా? తర్వాత చేస్తామట. ఇప్పుడు అయితే ఇదే తిందాము. వేసుకుంటా నేను ఇప్పుడు వేసుకుంటా, నేను తినేస్తా. ఏం తింటున్నావు? పోలే తింటున్నా మమ్మీ. పోలే చేసిన చాలా టేస్ట్ ఉంది బిడ్డ, మస్తు టేస్ట్ వస్తుంది. పప్పు బెల్లము సొంటి సోపు వేసి ఉడికించి మైదాపిండిలా మైదాపిండితో చపాతీలా ఉడికి చేసిన మస్తు టేస్ట్ ఉంది, చాలా బాగుంది బిడ్డ. తింటావా? వల్ల మమ్మీ తిన్నా నువ్వు? తిన్నా.